జగన్ని చూస్తే ఈనోకి కూడా అందనంత కడుపు మంట రామోజీరావు గారికి ఉంటుంది. అందుకు అనుగుణంగానే వార్తలన్నీ అడ్డదిడ్డంగా రాయించేయడం అనేది చేసుకొచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే కల్పిత వార్తలకి జనం ఏ మేరకు ప్రభావితం అవుతారు అంటే ఇప్పటికీ చాలా ప్రభావితం చేయగలిగారు. కానీ అది గెలుపోటముల్ని శాసిస్తుందా లేదా అన్నది రేపు జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్తో తెలుస్తుంది. అయితే ఈలోపు రాసే వార్తలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇక వార్తలను ఎట్లా చూడాలంటే పూర్తిగా చూసి అధ్యయనం చేసుకుని అందులో మంచి ఏంటో చెడేంటో జనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ అడ్డకోలుగా రాస్తున్నారు, అబద్ధాలు రాస్తున్నారు. ఇప్పుడు జగన్ వచ్చాక స్కూళ్ళన్నీ మూతపడ్డాయి అంటూ ప్రచారం చేయించారు. సీన్ కట్ చేస్తే ఇవాళ ఒక పెద్ద కథనం రాసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు 45,013 ఉండేయట అంతకుముందు 2018-19లో. జగన్ వచ్చాక 44,426, 587 మూసేశారని. అంటే వేలాది స్కూళ్ళు మూసేశారని చెప్పింది అబద్ధం నెంబర్ 1. రెండోది అవి మెర్జ్ అయినాయి, ముయ్యడం కాదు. అంటే ఒక స్కూల్లో నుంచి ఇంకో స్కూల్ కలిసిపోయింది. ఇది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు 1,274 మూతపడ్డాయి. మరి జగన్కి ఏం సంబంధం? అంటే తెలుగుదేశానికి దెబ్బ కొట్టినట్టే కదా. తెలుగుదేశం చెప్పినటువంటి విధంగా ప్రైవేట్ పాఠశాలల్ని, కార్పొరేట్ పాఠశాలని ప్రోత్సహించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దానికోసమే కదా ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసింది, ప్రభుత్వ పాఠశాల డెవలప్మెంట్ ఆపేసింది. ఇక్కడ చూస్తే 14,550 2018-19 నాటుకుంటే 13,276 ఇప్పుడు ఉన్నాయి. అంటే 1,274 ప్రభుత్వ పాఠశాల అదే ప్రైవేట్ పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఎయిడెడ్ పాఠశాలలు 1,365 మూసివేయబడ్డాయి. అంటే ఎయిడెడ్ పాఠశాలల వాళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ఇతర బడులు 400 అయితే 131 ఇప్పుడు ఉన్నాయి, 269. టోటల్గా చూసుకుంటే విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలల మార్పు ద్వారా తీసుకొచ్చినటువంటిది. ప్రైవేటు పాఠశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళటం ప్రారంభమైతే తద్వారా ప్రైవేటు పాఠశాలలు మూసివేత ఎవరన్నా అనుకున్నామా? పోని ఎందుకు మూసివేస్తారు? పిల్లలు రాకపోతే ఎందుకు రారు? అవతలను ప్రభుత్వ పాఠశాల బాగుపడతాయి. ఇక్కడ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు 1,400 మూతపడ్డాయి ఈ 5 ఏళ్లలో. అంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడితే ప్రైవేట్ పాఠశాలలు దెబ్బతింటాయి. ఇదే తట్టుకోలేకపోతూ రాసుకొచ్చారు. కాకపోతే వేరే కోణంలో నుంచి కవర్ చేసుకొచ్చింది ఈనాడు.